ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దుబాయ్, థాయిలాండ్ లో తలదాచుకున్న నిందితుల కోసం సిట్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. లిక్కర్ కేసు నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్లు వేసింది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు తీసుకుని నిందితుల కోసం సిట్ అన్వేషణ ప్రారంభించనుంది. అన్ని విమానాశ్రయాలకు వారెంట్లు, ఎల్ఓసీలు పంపాలని సిట్ నిర్ణయం తీసుకుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులకు సిట్ అధికారులు పిటిషన్లు వేయనున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు నిందితుల ఆస్తుల కోసం సోదాలకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్ పక్కా వ్యూహంతో వెళ్తోంది. థాయిలాండ్ అలాగే దుబాయ్లో తలదాచుకున్న నిందితుల కోసం కూడా అన్వేషణ మొదలు పెట్టబోతోంది. అన్ని విమానాశ్రయాలకు వారెంట్లు, ఎన్ఓసీలు పంపాలని చెప్పి సిట్ నిర్ణయించింది. అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ్ చంద్రిక మద్యం కుంభకోణం సంబంధించిన కేసులో సిట్టు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేయగా మరికొంతమంది ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని రూపాల ప్రయత్నాలు చేస్తా ఉంది. అయితే ఇటీవల ఈ కేసుకు సంబంధించి కొంతమంది నిందితులు దుబాయ్, థాయిలాండ్ తలదాచుకున్నట్టు సిట్టుకు పక్కా సమాచారం అంది. దీనికి సంబంధించి దుబాయ్ లో ఆశ్రయం కల్పించారంటూ శ్రవణ్ రావు తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ రావు నిన్న దాదాపు 8 గంటల పాటు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించారు. ఆయనతో పాటు 2 రోజుల క్రితం ఆకాష్ అనే వ్యక్తిని కూడా విచారించడం జరిగింది. వీరిద్దరూ కూడా ఒక ఫ్లాట్ లో దాదాపు 5గురికి మద్యం కుంభకోణంలో నిలుచుగా ఉన్న 5గురికి ఆశ్రయం కల్పించినట్టు కూడా సిట్టు ఇప్పటికే నిర్ధారించుకుని వారిని అన్ని రూపాయలు విచారించింది. అయితే శ్రవణ్ రావు మాత్రం తాను ఎవరు పంపించారు, ఎవరు ఆదేశాలతో ఆశ్రయం ఇచ్చారనే అంశాలపై సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఒక మిత్రుడి ద్వారా వాళ్ళ 5గురు అక్కడికి వచ్చి 2 నెలల పాటు ఉన్నారని మాత్రం అంగీకరించాడు. అయితే వారి మద్యం కుంభకోణంలో పాత్ర ఉందా లేదనే అంశాలపై తనకు స్పష్టత లేదని కూడా విచారణలో వెల్లడించినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది దుబాయ్తో పాటు థాయిలాండ్ లో కూడా ఇటువంటి అపార్ట్మెంట్ లో తలదాచుకున్నట్టు సిట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఏసీబీ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కూడా ఇప్పటికే దానికి సంబంధించిన రికార్డు కూడా అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ రేపట్లో ఈ పిటిషన్ వేసిన తర్వాత ఆ కోర్టు అనుమతితో ఆ విమానాశ్రయాల దగ్గర ఈ వారెంట్లు కావచ్చు, అలాగే ఎల్ఓసీలు పంపాలని కూడా నిర్ణయించారు. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు కాని పక్షంలో అప్పుడు రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేయాలని కూడా దీనికి సంబంధించి కోర్టు ఆ పిటిషన్ వేయాలని కూడా సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవసరమైతే విదేశాలు కూడా వెళ్లి వారిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టు అనుమతులు వచ్చిన తర్వాత సిట్ అధికారులు అన్ని విధాలు కూడా అన్ని విమర్శలు కూడా మరింత ముమ్మరం చేసి అవసరమైతే వారిని అరెస్ట్ చేసేందుకు అన్ని రూపాయలు ఎన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలతో అవసరం కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్దిష్టమైన ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ ప్రసాద్.